Hi guys, welcome back to my channel. Welcome back to another video of my channel. If you're new to my channel, please do like, share and subscribe to my channel. So ee roju video content vachesi mid exams maaku Monday nunchi mid exams start. Monday, Tuesday, Wednesday, Thursday 4 days maaku mid exams unnayi. 4 subjects 4 days exams unnayi. So first exam vachesi cryptography and network security. So Monday kabatti maaku Sunday time dorikindi chadukodaniki. It's already 10:30. I am even seeing match. This is what happens. Hello guys, dinner chesanu ippude. Back to studying. ఇంకో చాప్టర్ చేయాలి. ఒక చాప్టర్ అయ్యింది గైస్, ఇంకో చాప్టర్ చేయాలి. రివిజన్ కూడా చేయాలి గైస్. మళ్ళీ మ్యాచ్ కూడా ఓడిపోయింది గైస్, ఓడిపోయింది ఆల్రెడీ. చూద్దాం, లెట్స్ సీ. 42 balls for 47 runs. రోజు జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉండే, కొంచెం మూడ్ ఆఫ్ అయింది. ఇంకా కాసేపు రివిజన్ చేసేసుకొని పడుకున్నాను నేను. నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్కి వెళ్ళాలి కాబట్టి. సో నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్కి వెళ్ళిపోయిన వెంటనే, ఎగ్జామ్ రాసి వచ్చిన వెంటనే నేను డాక్యుమెంట్స్ హెచ్ఓడి మ్యామ్కి సైన్కి ఇచ్చాను. సో ఆ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసేసుకున్నాను. నా ప్రీవియస్ బ్లాగ్లో మీరు చూసి ఉంటుంటే. సో మా ఫ్రెండ్స్ని అందరిని అడుగుతున్నాను ఎలా రాసారు ఎగ్జామ్ అని. అరే దాత్రి నువ్వెలా రాసావురా? ఇంటెలిజెంట్ ఫెలో, పాజిటివ్ ఆన్సర్. అందరు నెగటివ్ ఫెలోస్ ఇక్కడ. హాయ్ గైస్, వచ్చేసావా? మా 4th year 2nd sem అంటే లాస్ట్ సెమ్ ఫస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. సెమ్ కాదు గైస్, మిడ్ మర్చిపోయినా. ఇంకా వీ హ్యావ్ 1 whole month టు సర్వైవ్. యా, మొత్తం ఒక నైట్ గంట స్లీప్ తో సర్వైవ్ అవుతున్నాము. స్లీప్ నిజంగానే. ఈరోజు ఏదో ఎగ్జామ్ అయిందే, ఎగ్జామ్ పేరు కూడా మర్చిపోయినా. సైబర్ సెక్యూరిటీ కాదు, క్రిప్టోగ్రఫీ ఎగ్జామ్స్ డన్. అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది. క్వశ్చన్ పేపర్ కూడా పంపలేదు. క్వశ్చన్ పేపర్ కాదు, ఒక మూమెంట్ కి మేము ఇద్దరం సబ్జెక్ట్ పేరే మర్చిపోయినాం ఎగ్జామ్ రాసి. ఇంకా స్టోరీ ఇవాళ మొత్తం స్టోరీస్ రాసాం గైస్. బాహుబలి 3 తీసాం గైస్. లేదురా, బాహుబలి 4 రాస్తాం వెళ్ళి డైరెక్ట్. వచ్చినా కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇవ్వాలి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాంటివి ఏమి ఉండవు. మనమే క్వశ్చన్ పేపర్ ఇచ్చేయాలి, నువ్వే అడగాలి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫోన్లు కూడా ఎత్తలేదు నేను చేస్తుంటే. ఇది ఏమైంది? 7 వరకు వచ్చింది ఫేర్వెల్ ప్లాన్స్. ఫేర్వెల్ ప్లాన్స్ ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్. పైసలు కలెక్షన్ అయిపోయింది. ఇంకా వచ్చింది ఎంత కలెక్షన్? బానే కలెక్షన్ అయితే బానే ఉంది. 1 lakh దాటుతుంది అన్ని కలిపి. 1 lakh అంట ఏమి ఇవ్వరు మళ్ళీ, ఏముండవు. ఒక పిజ్జా, బర్గర్. పిజ్జా కూడా ఉండదు, పిజ్జా ముక్క. చూడండి 1 lakh అన్నారు, పిజ్జా కూడా ఉండదంట, పిజ్జా ముక్క కూడా ఉండదంట గైస్. సగం ఆ డెకరేషన్ కి వెళ్ళిపోతుంది, సగం ఇంకా దేనికో వెళ్ళిపోతుంది. గిఫ్టులు థ్యాంక్స్ ఫర్ గిఫ్టులు. సరే బాయ్ గైస్. సో బ్యాక్ టు మై ప్లేస్. సో ఇప్పుడు మళ్ళీ రేపు ఎగ్జామ్ కోసం చదువుకోవాలి.
ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసి వచ్చాము, అదొక పెద్ద స్ట్రెస్లో ఉంటాము. మళ్ళీ అదే స్ట్రెస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా నెక్స్ట్ సబ్జెక్ట్కి చదవడం అనేది చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. ఏదో ఏ విధంగా అయినా అసైన్మెంట్ చదువుకొనన్నా ఏదైనా చదువుకొని ఇట్లా మార్క్స్ వచ్చేలాగా చూసుకొని నైట్ ఎలాగో అలా ఫినిష్ చేసేస్తాం సిలబస్. కాకపోతే మార్నింగ్ ఉంటుంది రచ్చ, అసలు అక్కడికి వెళ్ళాక ఏమి రాస్తాం కూడా తెలియదు, ఏదేదో కథలు రాసేసి వచ్చినట్టు అనిపిస్తుంది. సో చాలాసేపటికి చదివాను, ఎందుకంటే నేను లేట్ స్టార్ట్ చేశాను కాబట్టి. చాలాసేపటి చదివినాక బాగా రిగ్రెట్ ఫీల్ అయ్యా. బీటెక్ ఎందుకు చేశాను రా, బీటెక్ అని చెప్పుకున్నాను కాసేపు. చెప్పుకున్నాక ఇంకా లేకపోతే మార్నింగ్ లేచి రివిజన్ చేయడానికి కూడా రాదు కాబట్టి ఇంకా స్లీప్ వేసేసా. సో యాజ్ ఇట్ ఈస్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే బయటికి వచ్చేసాను. బయటికి వచ్చిన వెంటనే అందరు ఆబ్జెక్టివ్స్ యాజ్ ఇట్ ఈస్ చెక్ చేసుకుంటారు ఎవరు ఏం రాశారు అనేది. సో దాంట్లో నావి తిప్పి కొడితే 5 కరెక్ట్ గైస్, 10లో 5 కరెక్ట్. ఇంకా సగం అక్కడే అందరికి 3 దొబ్బినాయి, ఎవరిది ఏమేమి తప్పైనాయో. సో అందరికి 3 దొబ్బిన వెంటనే ఇంకా అందరం చెక్అవుట్ అయిపోదాం కాలేజ్ నుంచి అనేసి ఇంకా ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం మేము. సో ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఫుల్ డీప్ స్లీప్ వేద్దామని ప్లాన్లో ఉన్నాం. సో నెక్స్ట్ ఎగ్జామ్, ఇంకా 2 ఎగ్జామ్ ఉన్నాయి మాకు. సేమ్ యాజ్ యూజువల్ నా ప్లేస్కి వచ్చేసాను చదువుకోవడానికి, నా స్టడీ టేబుల్కి వచ్చేసాను చదువుకోవడానికి. సో సేమ్ మళ్ళీ బిగిన్స్. మూడ్ రాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడ్ అస్సలు రాదు, మూడ్ దొబ్బుతుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ సాయంత్రం ఎగ్జామ్ రాసి వస్తాం, ఆ నైట్ ఫుల్ చదువుకొని ఉంటాం, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చదువుకొని ఉంటాం కాబట్టి అసలు మూడే రాదు. ఇంకో పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. 4-5 టాపిక్స్ ఉన్నాయి నెక్స్ట్ చాప్టర్లో. 4 టాపిక్స్ యూస్ఫుల్ ఇన్ హ్యాండిల్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. ఇంకో హైలైట్ ఏంటంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ సెమ్ రాయాలి మేము, ఇదే సబ్జెక్ట్ సెమ్ రాయాలి. అంటే ఇప్పుడు ఒక 2 యూనిట్స్ రాసిస్తాం కాబట్టి తర్వాత అన్ని యూనిట్స్ రాయాలి, 5 యూనిట్స్ రాయాలి. అప్పుడు దిస్ ఇస్ థర్డ్ డే ఆఫ్ ఎగ్జామ్. వీ హ్యావ్ 1 more ఎగ్జామ్. తర్వాత 11th we have ఫేవరెట్ పార్టీ, 12th we have our project external, and so many days. And also on 22nd we have semester exams. On May 1st week graduation day. అది వేసుకుంటే లేకపోతే వస్తాయి. హాయ్ గైస్, ఇంటికి పోతున్నాం గైస్. I have something for you. ఏంటి ఇవే తగ్గించుకుంటే మంచిది. సారీ గైస్, ఎక్కడికి వెళ్ళకండి, వీడియో చూడండి, ఎక్కడికి వెళ్ళకండి. అరే దాన్ని చూపించి ఆగడు కాదురా, కరెక్ట్ పాటలు గుర్తున్నట్లే ఒక్కడినే నేను గైస్ ఇంకొక సబ్జెక్ట్ అయిపోగొట్టేసాం. కంప్లీటెడ్ అనదర్ సబ్జెక్ట్, ఇంకొక సబ్జెక్ట్ ఉంది. లాస్ట్ 1 to go. చింపేద్దాం మీరంతా 5th year ఇటు పోయినారా కాన్సన్ట్రేషన్ గైస్. చూసారా గైస్, ఇగోండి మంచిగా మాట్లాడుతున్నాను కదా మీతోటి. ఏంటి 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 నిజం చెప్పండి. నిజం నీ మీ తొట్టు నమ్మరా? ఎవరు చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. ఆశ కద్దు మనిషికి సిగ్గు ఉండాలి, మాకు అన్ని ఉన్నాయి. మాకు సిగ్గు సిగ్గు ఒక ఇప్పుడు అది రికార్డ్ అయిందా? అయ్యింది, అయితేనే ఇవాళ నీ కాంటెంట్. బాయ్ బాయ్ గాయ్స్. సో మీరు ఆ గాసిప్లు ఏమి వింటారు కానీ. సో ఎగ్జామ్ అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్తున్నాం మేము అందరం. సో అట్లా అందరం చిట్ చాట్ చేసుకుంటే ఎవరి మీద వాళ్ళ మీద గాసిప్ చేసుకుంటా నడుచుకుంటే ఇంటికి వెళ్తున్నాం అనమాట. మాకు ఎవ్వరు కనిపిస్తే వాళ్ళ మీద గాసిప్ చేసేస్తున్నాం మేము అక్కడ నించొని. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ ఎగ్జామ్ గైస్, మిడ్కి లాస్ట్ ఎగ్జామ్ గైస్. రేపు ఒక ఎగ్జామ్ ఫినిష్ చేసేసుకుంటే తర్వాత వీ క్యాన్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఫేర్వెల్ టు లేచిన. ఇట్స్ ఆల్రెడీ 8:41.
ఇప్పుడే స్టార్ట్ చేసిన. వీ హ్యావ్ 6 టాపిక్స్ ఇన్ 4th యూనిట్, 1 టాపిక్ ఇన్ 3rd యూనిట్. ఇది ఒక్కటి చేస్తే చాలు. 5th యూనిట్ ముట్టే పని లేదు, ఎందుకంటే అది సెమ్కి చూసుకుందాం. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. లాస్ట్ మిడ్ ఫర్ లైఫ్. ఇదొక్క ఎగ్జామ్ ఫినిష్ అవుట్ చేసేస్తే మిడ్ది క్లోజ్. లైఫ్లో రాయనేమో గైస్ మళ్ళీ. గైస్ ఏ మాటకి ఆ మాట, ఎట్లా ఎగ్జామ్ రాసినాం అన్నది కూడా మనకు అవసరం లేదు గైస్. ఎగ్జామ్ అయిపోయిందా లేదా, ఇప్పుడు వెళ్ళి ఫుడ్ తినాలి గైస్. ఫస్ట్ ఘోరం ఆకలిస్తుంది. ఇంకా నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి క్యాంటీన్కి వెళ్ళి కాజు రైస్ వేసేసామన్నమాట. Hello guys, welcome to the vlog of Pregna's channel. కొంచెం లాగిన్ కష్టాలు పడుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం. తన ల్యాప్టాప్ ఇక్కడ ఇలా తీసుకుంటుంది. ఇప్పుడేంటి మీరు అందరు కలిసి చుట్టమల్లి చేస్తారా? పాట నేర్చుకుంటుంది గైస్. రా హాయ్ గైస్. బాయ్ గైస్. హాయ్ గైస్, వీళ్ళందరూ నా ఎల్లీస్ గైస్. సో అలా కాసేపు డాన్స్ ప్రాక్టీస్ చేసేసి అందరం కలిసి కొన్ని ఫొటోస్ దిగేసి ఇంటికి వెళ్ళిపోయాం. సో ఇట్స్ టైమ్ టు ఎండ్ ద ప్రాజెక్ట్. సో ఎగ్జామ్స్ అయిపోయిన 1 డే గ్యాప్కే మాకు ఎక్స్టర్నల్ వాళ్ళు వచ్చేసారనమాట. మేజర్ ప్రాజెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి, డాక్యుమెంట్ మొత్తం చూపించాలి. సో ప్రతి సెమ్కి మాకు ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ ఫామ్లో మెన్షన్ చేసి ఉంటుందన్నమాట ఏ ఫ్యాకల్టీకి మీరు ఎలా రేట్ చేయగలుగుతారు అనేది. ఎక్సలెంట్, వెరీ గుడ్, గుడ్, యావరేజ్ అనేది. 30 రూపాయల్లో చికెన్ వాడుతున్నా. 35 రూపాయలు చికెన్ వాళ్ళ ఫ్రీ టికెట్, ఆర్టీసీ బస్ ఫ్రీ. పోయినా 35 రూపాయలు కట్టుకొని పోతారని. ఫ్రీగా చికెన్ వాళ్ళ తీసుకెళ్తారు అన్ని ఫ్రెండ్స్ అనాలి. ఒకసారి కామెంట్స్ చూద్దామా? వద్దొద్దు, ఒకసారి వద్దొద్దు, ఒకసారి చూద్దాం. వద్దొద్దు. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. ఓకే. సో ఒక్కొక్క బ్యాచ్ని పిలుస్తారు, పిలిచి ఎక్స్ప్లెనేషన్ ఇంకా డాక్యుమెంట్ మొత్తం చెక్ చేసి సైన్ చేస్తారు డాక్యుమెంట్ మీద. చేశాక అందరం బ్యాచెస్ వచ్చేసి మన టీషర్ట్స్ తీసుకున్నాము సిగ్నేచర్ డే కోసం. ఇదిరా ఫ్రెండ్షిప్. సో ఎలాగో మాకు నెక్స్ట్ వీక్ మొత్తం కాలేజ్ ఉండదు. 1 వీక్ గ్యాప్ తర్వాత మాకు సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో హాల్ టికెట్ కూడా కలెక్ట్ చేసేసుకున్నాను ఆ మూమెంట్కి. సో ఫైనల్లీ నా హాల్ టికెట్ నేను కలెక్ట్ చేసేసుకున్నాను. అండ్ ఆల్సో మా మేజర్ ప్రాజెక్ట్కి ఒక పులి స్టాప్ పడిపోయింది. బికాజ్ మేజర్ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయింది, ఎక్స్టర్నల్ కూడా సైన్ చేసేసారు. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.